ప్రార్థనా పరులతో దేవుడు నడుస్తాడు. ఆయన కనికరం వారికి తోడుగా ఉంటుంది. ప్రార్థన చేయటం రాదంటారు, మరి ఫోన్లో మాట్లాడటం మనకి చిన్నప్పటి నుంచి వచ్చండి? రాదు కదా. మధ్యలో ఫోన్లు వచ్చాయి. మధ్యలో ఫోన్లు రాగానే ఫోన్లతో మాట్లాడటం భలే నేర్చుకున్నారు. ఎప్పుడూ చూడని కొత్త వస్తువు చేత్తో పట్టుకొని నొక్కి ఫోన్ నెంబర్లు కొట్టి మాట్లాడాలి. అవునండి, ఫోన్ నెంబర్లు అన్నీ గుర్తుంటాయా మనకి? మరలా గుర్తుండవు. చదువు లేని వాళ్ళు మొండి గుర్తు పెట్టుకొని చక్కగా అవన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకొని అలవాటు లేని వాటిని అలవాటు చేసుకొని ఇతరులతో మాట్లాడుతూ సంతోషపడుతూ ఎంత బాగుందో అని రకరకాలుగా చెప్పుకొని ముచ్చట పడిపోతూ, అసలు ఒక ఫోన్ అండి ఈ రోజు పెళ్లి కూతురి కన్నా ఎక్కువగా ఫోన్లు చేసుకొని మురిసిపోతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అదేమి చిత్రమో కానీ అందరికీ ఇదే పిచ్చి పట్టుకుంది. పాస్టర్ గారు చెప్తారు, సెల్ ఫోన్ వచ్చాక శాపం ఎక్కువైందంట. సెల్ ఫోన్ వచ్చాక శాపం ఎక్కువైపోయింది. ఎక్కడో పాపం లేదు, నీ అరచేతిలోని సెల్ ఫోన్లోనే ఉంది పాపం అంతా. ఈ రోజున అన్ని విధాలైన ఇన్ఫర్మేషన్స్, ఇన్ని విధాలుగా ఇది చూస్తారా అది చూస్తారా అని యవనస్తులకు ఒక ఎర్రవేసినట్టే వేస్తున్నారు. పాపం చేయడానికి మార్గాలు ఇలా ఉన్నాయి, మార్గాలు అలా ఉన్నాయి అని కంటి చూపును పాడు చేస్తున్నారు, హృదయాన్ని పాడు చేస్తున్నారు, వినికిడిని పాడు చేస్తున్నారు. నీ దేహమంతటికి దీపం ఏమన్నాడు యేసుప్రభు వారు? కన్నే అన్నారు. నీ కన్ను చెడిందైతే అంతా కూడా చెడిపోయినట్టే. ఇది కావాలా అది కావాలా, మీరు ఇది చూడండి అది చూడండి, 5 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు కూరగాయల బేరం పెట్టినట్టు పెట్టేస్తున్నాడు పాపక్రియలు చూడటానికి. యవనస్తుల జీవితాలు ఏమైపోతాయి, అమాయకుల జీవితాలు ఏమైపోతాయి. అసలు దీనిలో ఏముందో సీక్రెట్ చూద్దామని కళ్ళప్పగిస్తే ఆ కళ్ళల్లోంచి ఏమెళ్తాయి లోపలికి? అయ్యో, అందుకనే లోకానికి అంతం రాబోతుంది దైవజనమా. సొదొమ గొమొర్రా లాగా పాపంతో నింపబడిపోయింది. మానవ హృదయాలు ఘోరమైన వ్యాధితో నింపబడ్డాయి. భయంకరమైనటువంటి పరిస్థితి. ఆ స్థితి నుండి బయటికి రావాల్సిన అవసరత ఎంతైనా ఉంది. నీ మట్టుకైతే అటువంటి వాటిని నువ్వు ఎంటర్టైన్ చేయకుండా నీ జీవితంలో అలాంటి విషయంలో బహుజాగ్రత్త కలిగి ముందుకు కొనసాగాలి. ఈ రోజున ఇరుకైన మార్గంలో వెళ్ళాలన్నా, విశాలమైన మార్గంలోకి వెళ్ళాలన్నా, పరిశుద్ధంగా బ్రతకాలన్నా, అపవిత్రంగా బ్రతకాలన్నా, ఏది చేయాలన్నా నీ చేతుల్లోనే ఉన్నది. మీ చేతుల్లో ల్యాప్టాప్లు ఉంటున్నాయి, సిస్టంలు ఉంటున్నాయి. దాన్ని మంచి పనికి వాడతారు, లేకపోతే కొన్ని ఇష్టానుసారమైన వాటికి వాడతారు. అలా వాడితే సిస్టమ్కి ఏమీ రోగం పుట్టదు. ఎవరికి రోగం పుట్టుద్ది? తెగులు నీకే పుట్టుద్ది. ఆ తెగులు నీకే. సిస్టమ్ లాగానే ఉంటుంది. ఇంకొక మంచి ఆయన వచ్చి దాన్ని ఓపెన్ చేసి దానిలో పట్టిన వైరస్ అంతా వదలగొడితే అది బాగానే పనిచేస్తుంది. కానీ నీకు పట్టిన వైరస్ ఎవరు వదలగొడతారు? నీకు ఒక వైరస్ పట్టింది, పాపపు వైరస్. అర్ధరాత్రి పూట లేచి అనవసరమైన వాటిని చూసే వైరస్ నీకు పట్టింది. నీకు పుట్టిన ఆ తెగుల్ని ఎవరు ఎలగొట్టాలి? వ్యాధి బయటికి కనబడుతుంది, పాపం బయటికి కనబడదు. అది మహాభయంకరమైంది. మనిషిలో ఉన్న పాపము పాతాళానికి ఆకర్షిస్తుందంట. పాపం పాము వలె కాటు వేస్తుందంట మనిషిని, మనస్సాక్షిని కాటు వేస్తుంది. మంచి బుద్ధిని, మంచి గుణాలని దొంగిలించి వేస్తుంది. భార్యాభర్తల మధ్యలో ఉన్న సంబంధ బాంధవ్యాలని విడగొట్టేస్తుంది. అక్రమంగాను, అవిధేయతంగాను, అపవిత్రంగా నడుచుకోవడానికి కారణమవుతాయి. నేను ఎప్పుడు అపవిత్రుని అయిపోయాను, అయ్యో ఇంత స్థితి నాకెందుకు వచ్చింది అనుకుంటావు. చిన్న వాటి విషయంలో బహు నిర్లక్ష్యంగా నువ్వు ప్రవర్తించావు, ఎడిక్ట్ అయిపోయావు వాటికి. దానివల్ల ఈ రోజు నా దొంగ ఊబిలోంచి బయటికి రాలేకపోతున్నావేమో. దేవుని బిడ్డ, ఆ దేవాతి దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను పిలుస్తూ ఆయన అంటూ ఉన్నాడు, నీ హృదయం నిండి ఉన్న దాన్ని బట్టే నీ నోరు మాట్లాడుతుంది. అందువలన జీవ మరణములు ఎవరి వశంలో ఉన్నాయండి? నాలుక. అంటే మన వశంలోనే ఉన్నాయి. నువ్వు మంచిగా ఉండాలన్నా, చెడ్డగా ఉండాలన్నా నీ వశంలోనే ఉన్నాయి. నీ మొబైల్ నీకు మంచి వాటికి ఉపయోగించుకోవడానికి అమ్మా నాన్న కొనిచ్చారు. భార్యాభర్తల కమ్యూనికేషన్ కోసం బంధువులతో మిత్రులతో మాట్లాడటానికి ఇచ్చారు. దాన్ని చక్కగా వాడతావు, చెడ్డగా వాడతావు. ఎందుకంటే వ్యర్థమైన వాటి మీద మనసుని పెట్టకూడదు. అవసరమైనవి, విలువైనవి ఎన్నో ఉన్నాయి. వాటిని వదిలేసి వీటంట సరదా కోసం ప్రారంభించిందంట ఒక ఆమె చాటింగ్ ఒక అతనితో. చివరికి సరదా కోసం ప్రారంభించిన చాటింగ్ ఆమె కొంపనే కొల్లేరులాగా చేసింది. ఆ చాటింగ్ కొన్ని రోజులకి భయంకరంగా మారిపోయి చివరికి భార్యాభర్తలు విడిపోయేదాకా వచ్చి పంచాయతీల దాకా అయ్యి అవమానము, నింద, ఘోరమైన పరిస్థితిలోకి దిగజారిపోయారు. ఆ తర్వాత అసలు ఎక్కడ ప్రారంభమైందంటే సరదా కోసం ప్రారంభించిన ఈ చాటింగ్ సంభాషణలు అనేక రకాలైన విషయాలకి కారణమయ్యాయి. దైవజనమా, మనం దేవుని ప్రజలం, ప్రభువు కోసం ప్రత్యేకించబడినటువంటి వారం. మనం జ్ఞానం కలిగి 10 మందికి జ్ఞానాన్ని నేర్పించవలసిన వారము. మనము బుద్ధిని సంపాదించుకొని బుద్ధిహీనులకు బుద్ధిని బోధించవలసిన వారం, ప్రకటించవలసిన వారం. అందువలన దేవుడు మన చేతుల్లో ఏది పెట్టినా అది మేలు కోసమే మనం వాడుకుందాము గాక. ఆమేన్.